వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎప్పటి నుంచో ఒక కళ, నేను ఒక పెద్ద హీరోయిన్ డైరెక్టర్ అవ్వాలి అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ నువ్వేనా అది? సంతోష్ ఓ సంగీత్, ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సంగీత్, రెడీ, 1 2 3. రే, ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. అరే కళ్ళజోడలే, తీసుకో. రే, ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. పన్నీర్ ఫ్రై, అలాగే బ్రోకలీ సూపు, క్యారెట్ సూపు, నో నాన్ వెజ్, ఓకేనా? ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. అరే, అవి తెచ్చినవని మీరు తినేసేయండి. నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చేయండి, ఓకేనా? రే, ప్రమోషన్స్కి వెళ్తున్నాము, అది కూడా సినిమా కన్నా ఎక్కువ డేట్లే తీసుకున్నారు. ఆ వెయిట్స్ అవి ప్యాక్ చేయండి. అక్కడైనా జిమ్ చేసేస్తాను నేను ఫుల్గా. అవి ప్యాక్ చేసి ఉంచండి. ప్యాక్ చేసే ఉంచండి. ప్యాక్ ఓపెన్ చేయలేదా ఇప్పటి వరకు? ఆ సాయిగడి కళ్ళ పెరిగిపోయినాయి కానీ మోసి మాపు ప్రమోషన్లకి వాళ్ళు బ్యాగులు వేసుకొస్తారంటే మొన్న ఇంత బ్యాగ్ ఇలా వస్తున్నాడు. ఏంటంటే అన్నకి వెయిట్లు అన్న, ఆయన ఎప్పుడు చేయట్లేదు కదరా అంటే నేను చేస్తున్నా అన్న. అండ్ లాస్ట్ నిహారిక, ఐఎమ్ సో హ్యాపీ. అందరూ చాలా హెల్ప్ చేశారు. అసలు నేను చాలా అడగకుండానే వచ్చి షూటింగ్ డేట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రమోషన్స్ కానీ అన్నీ చేసి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద కంప్లీట్ టీమ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఎస్పెషలీ టు ది యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండా కాదు, అడిగి మరీ చేశారు. ఎంత ఇస్తున్నారంట రెమ్యునరేషన్ చెప్తాను కానీ చేయలేదు వీళ్ళు. అడుక్కున్న అందరూ ఫోన్ చేసి రండి, పంచువాలిటీ మెయింటైన్ చేయండి అందరిని అడుక్కున్నా నేను. వచ్చేసారంట. ఏం ఆడుతున్నారు? సంగీత్ సీను మీరు ఇంప్రవైజ్ చేశారు కదా ఈ సీన్లో, అస్సలు ఆ పంచ్ సూపర్గా పేలింది. సింప్లీ సూపర్. అసలు థియేటర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ హిలేరియస్. థ్యాంక్ యూ మేడం. క్యారెక్టర్ లో ఉండు. సారీ. పంచ్ సూపర్ గా వేలింది. ఇదైతే థియేటర్ లో భలే వేలుతుంది. అసలు ఇంప్రవైజ్డ్ కదా. షిట్. అన్వర్ ఒక 3 పంచులు పంపిస్తున్నా, అర్జెంట్ తీసేవన్నీ. ఓకే అన్వర్ ప్లీజ్ ఇది మాత్రం ఉండకూడదు, ఏమైనా ఉండొచ్చు. ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ గెటప్ సీను. నేను క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశాను, రెమ్యునరేషన్ నచ్చి ఈ సినిమా చేశాను. నైట్ షూట్స్ అయితే ఎంజాయ్ చేసామంటే టార్చర్. నైట్ షూట్లు అయితే అసలు ప్రమోషన్స్ మామూలుగా లేవు తెలుసా. లాక్కెళ్ళారు, నన్ను ఈడ్చుకెళ్ళారు, చంపేస్తా అన్నారు, నెక్స్ట్ బరిలో దిగమన్నారు. సో డిస్క్లైమర్ ఎవరైనా సరే ముందు వేస్తారు, మనం లాస్ట్ లో వేసేద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరిని ఉద్దేశించే. ఎవరి మనోభావాలు హర్ట్ చేయడానికి బాలసుబ్రహ్మణ్యం గారి భావాలు దెబ్బతిని ఏమనుకున్నా, మనో గారు అన్నారు కదా అందుకని. అలాగే దయచేసి నిహారిక గారి మీద వేసినటువంటి జోక్స్ కి వాళ్ళ నాన్నగారు కానీ, పెద్దనాన్నగారు కానీ, లేకపోతే వాళ్ళ బాబాయ్ కానీ ఎక్కువగా మనల్ని ఏమనకూడదని. పర్లేదు సార్, అన్ని వాంటెడ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్.